ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నారు మరియా కొరీనా మచాడో. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి మహామహులు పోటీపడ్డ ఈ అవార్డు చివరికి మరియా కొరీనా మచాడోను వరించింది. ఇంతకీ మరియా కొరీనా మచాడో ఎవరు? ఆమె బయోడేటా ఏంటి? నోబెల్ బహుమతి సాధించేంత ఆమె ఏం చేశారు? ఇలాంటి అంశాలు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. వెనిజువేలాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలే మరియా కొరీనా మచాడో. ఆమె వయస్సు ప్రస్తుతం 59 సంవత్సరాలు. మానవ హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన ధీశాలి. ప్రశ్నించే తత్వం, ప్రభుత్వ తప్పులను ఎదిరించే నైజం, శక్తివంతమైన ప్రసంగాలు చేసే సత్తా మరియా కొరీనా మచాడోను వెనిజులా యువతకు ఐకాన్గా మార్చాయి. వెనిజువేలాలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, ఆర్థిక సంస్కరణల కోసం పోరాడుతూ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చారు ఆమె. ఇక మరియా కొరీనా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివారు. వెనిజువేలాలో 2002లోనే సుమేటే అనే ఎన్జిఓ సంస్థను కూడా స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేశారు. అదే ఏడాది హుగో చావేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతన్ని సవాల్ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విధానపరమైన దుర్వినియోగాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గలమెత్తారు. పేదల పాలిట అండగా నిలిచారు. ఈ క్రమంలో రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 ప్రెసిడెంట్ ఎన్నికలకు అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం ఆమెను 15 సంవత్సరాల పాటు పబ్లిక్ ఆఫీస్ నుంచి నిషేధించింది. అయినప్పటికీ కూడా కొరీనా మచాడోకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. 2019లో వెనిజువేలాకు ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి చేసిన కృషికి లిబరల్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ అవార్డు దక్కింది. 2024లో మానవ హక్కుల కోసం పోరాడడానికి యూరోపియన్ పార్లమెంట్ నుంచి సాఖారోవ్ ప్రైజ్, జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ నుంచి కరేజ్ అవార్డు దక్కించుకున్నారు. 2018లో బీబీసీ అత్యంత ప్రతిభావంతుల టాప్ 100 జాబితాలో ఒకరిగా నిలిచారు. ఆమె పోరాటానికి, శాంతి స్థాపనకు చేసిన కృషికి నోబెల్ శాంతి అవార్డు కూడా దక్కింది. ఆమె పోరాటం ప్రపంచానికి స్ఫూర్తివంతంగా నిలిచింది.